జంట నగరాల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. లోకల్ బిల్డర్స్ వారి ఇబ్బందులు పడుతూనే కొనుగోలుదారులను కూడా ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు లోకల్గా ఉన్నటువంటి బిల్డర్స్ ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి, వాళ్ళు ఇబ్బందులు పడుతూ కొనుగోలుదారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలాగే ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భర్త గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భర్త గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం జంట నగరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, లోకల్గా ఉన్నటువంటి బిల్డర్స్ వారు ఇబ్బందులు పడుతూనే కొనుగోలుదారులను కూడా ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు లోకల్ బిల్డర్స్ ఇబ్బంది పడడానికి ప్రధాన కారణం ఏంటి, వారు కొనుగోలుదారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఏం చెప్తారు? రైట్ అండి, మీరు గత కొద్ది రోజులుగా మీరు చూసినట్టయితే మ్యాక్సిమం అంతా కూడా ఇదంతా కూడా లోకల్ బిల్డర్స్ పైనే కథనాలు వస్తున్నాయి. అవును. అండ్ ఇబ్బందులు కూడా వాళ్ళ యొక్క బిల్డింగ్ నిర్మాణాలలోనే ఉన్నాయి అన్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్మాణ లోపం అనేసి దీంట్లో ప్రతి బిల్డర్ది కూడా చరిత్ర చూస్తే వాళ్ళది ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర అండి. మేము ఎందుకంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం అనే దాంట్లో మాట్లాడే ముందు సరే మా అనుభవం ఏంటిది అనే దానిపైన ఇప్పుడు మాట్లాడకన్నా ముందు గత 4 సంవత్సరాలుగా ఏంటంటే ప్రతి బిల్డర్ దగ్గరికి ఒక కస్టమర్ లాగానే వెళ్ళి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, ఎలా ఉంది ఏంటి అనే దానిపైన కూలంకుషంగా మార్కెట్ అనేది స్టడీ చేసామండి బిఫోర్ కమింగ్ టు హియర్. బికాస్ ఎందుకంటే తెలుసో తెలియకుండా కొందరు మెసేజ్లు పెడుతున్నారు. సో అవి పనికొచ్చే మెసేజ్, ఎందుకంటే ఈ మెసేజ్లను చూసి కూడా చాలా వరకు ట్రాప్లో పడిపోతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, ఇవాళ బిల్డర్స్ అనే వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో మీరు చూసుకోండి. వాసవి విజయ్ కుమార్ గారి చూడండి మీరు, తన యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఎన్ఎస్ఎల్ ప్రభాకర్ రావు గారిది గత 40 ఏళ్ళుగా వాళ్ళది న్యూజివీడ్ సీడ్స్ అనేసి, సో అక్కడ మనం చూసినటువంటి విషయం. అండ్ రీసెంట్గా మీరు ఏఎస్బిఎల్కి సంబంధించినటువంటి ఇష్యూని మీరు గమనించారంటే అక్కడ కూడా నిర్మాణంలో లోపం అనే దానిపైన మనము వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళే మీడియా ముందుకు వచ్చేసి బాహాటంగా బాహ్య ప్రపంచంలో మాట్లాడినటువంటి విషయం. ఓకే. సో ఇక్కడ నేను ఎందుకంటే ఇవన్నిటికంటే ఉన్న లేటెస్ట్గా జరిగినటువంటి ఏఎస్బిఎల్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ స్విమ్మింగ్ పూల్లో కూలినటువంటి చెత్త నిర్మాణం ఏదైతే ఉందో అది స్విమ్మింగ్ పూల్లో కూలడం అనేది నిజంగా అది అంత తేలికగా వదిలేయద్దండి. చిన్న విషయం కాదు. ఎందుకు విషయం చెప్తున్నా అంటే చిన్నపిల్లలు ఇవాళటి పిల్లలే రేపటి పౌరులు. అవును. ఎందుకంటే ఇవాళ ఆ విషయంలో మనము ఎందుకంటే నిర్మాణ లోపంలో ఇది ఎంటైర్ ఏమైపోతుందంటే అండి, ఎంటర్ ఆల్ బిల్డింగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుందండి. మేము తీసుకునే నిర్ణయం ఏంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, సేఫ్ సైడ్గా రియల్ ఎస్టేట్ని ఒక స్టేబుల్ స్టేట్కి తీసుకురావాలనేసి మా లోకల్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగా ఏంటంటే మనము పలు కార్యక్రమాలు చేస్తున్నాం రియల్ ఎస్టేట్ సంబంధించి. సో ఇలాంటి పరిస్థితులలో మేము ముందుకెళ్తుంటే ఇలాంటి విషయాలు విన్నప్పుడు నాలాగా ఆలోచించే వాళ్ళకి కాస్త జుగుప్స కలుగుతుంది, బాధగా అనిపిస్తుంది. సో వీటిపైన కనుక క్లారిటీగా కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇన్వెస్టర్స్ ముందుకు రారండి. ఇవాళ బిల్డర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సేల్ కాకపోతే తన నష్టపోవడమే కాక ఆ బిల్డింగ్ అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ రూపకంగానో స్టాంప్ రూపకంగానో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఏంటంటే మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. సో బాధ్యత గల పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఇవాళ విషయాన్ని గనక కరెక్ట్గా మనము పబ్లిక్లోకి అంటే ప్రజలలోకి వెళ్ళకపోతే ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అక్కడ ఉన్నటువంటి నిర్మాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఒకవేళ నిజంగానే గనక ఒక కడుపు కోత కనుక మనం విన్నట్టయితే విషయం ఎంత పెద్దగా వెళ్తుందండి. నేను అక్కడ ఉన్న అధికారులను కూడా మా టీం అనేది కలుస్తున్నారండి మండే రోజు. నిజంగా స్విమ్మింగ్ పూల్లో ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు మీరు చూస్తున్నారు మైక్ ముందు వాళ్ళు వచ్చారు, బాగానే ఉంది. జరగకూడదు ఏదైనా జరిగితే. అండ్ ఇంకోటి అండి, ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా కూడా మైండ్ సెట్ అంతా కూడా చాలా మెతక స్వభావంతో ఉంటారండి. అవును. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అంతా కూడా ఒకే దగ్గర అంటే ఎక్కువ మనకు ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్స్ ఒక పీస్ఫుల్ మైండ్ని కోరుకోవాలి, అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలనుకున్న వాళ్ళు ఒక మైండ్ సెట్ అంతా కూడా అందరూ కూడా సమానంగానే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కూడా గలాటాలు చేయలేరు,
ఈ బిల్డర్ని గట్టిగా అడగలేరు, మెతక స్వభావం ఉంటుంది, కుమిలిపోతుంటారు, బయటికి చెప్పుకోలేరు. ఆ బయటికి చెప్పుకున్నప్పుడు మనం చూస్తాం ఆ చిన్న చిన్న పిల్లలు, మీరు చూడండి ఆ ప్రెస్ మీట్లో పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి ఏం కర్మ అండి డబ్బులు పెట్టి. సో నేను ఇవాళ బిల్డర్ని తప్పు పట్టట్లేదు, వాళ్ళని తప్పు పట్టట్లేదు, దీంట్లో కరెక్ట్ నిజ నిర్ధారణ తెలియాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమైపోతుంటే ఈ ప్రభావం అందరిపైన పడుతుంది. మరి లోకల్గా ఉన్నటువంటి బిల్డర్లు ఎందుకు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారు కొనుగోలుదారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటారు? అండి, కొనుగోలుదారులు అయితే లోకల్ బిల్డర్స్ ఇబ్బంది పెడతలేరండి. ఎందుకు పెడతలేరు చెప్పేది ఎందుకంటే అండి, మార్కెట్ అనేది బాగాలేదు, అది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఏమైపోతుందంటే అండి, మనము మ్యాక్సిమం మీరు ఎక్కడైనా కానీ కూడా ప్రభుత్వ వల్ల డిలే, అంటే కొన్ని సర్టిఫికేట్స్ వల్లనో కొన్ని పర్మిషన్స్ వల్ల డిలే అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఓకే, అంటే జెన్యూన్ బిల్డర్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. సో ప్రతి దగ్గర ఉందండి, మన దగ్గరనే కాదు, డిలే అనేది ప్రతి దగ్గర ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్లలో కూడా మీరు తీసుకోండి, వాళ్ళు కడదాం అనుకున్న టైం కల్లా కట్టలేరండి. 100% మీరు చూడండి 6 months డిలే, ఒక్కొక్కసారి 1 year డిలే అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక బహుళ అంతస్తులు కడుతున్నటువంటి భవనం దృష్టిలో పెట్టుకునేసి మనం ఫాస్ట్ కడితే ఏమైపోతుందంటే అండి, ఇలాంటివి చూడాల్సి వస్తుంది. అది కూడా ఒక కారణం అండి. అంటే నాణ్యత లోపాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందంటారు? 100% ఉంటుందండి. ఇప్పుడు మీరు పలానా పిల్లరు ఇన్ని డేస్ క్యూరింగ్ చేయాలి, ఇన్ని డేస్ వెయిట్ చేయాలంటే అన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే, దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ మించి ప్రధానంగా నాణ్యత లోపం దేని వల్ల వస్తుంది? నాణ్యత లేని సిమెంటో, నాణ్యత లేని ఇసుకో, నాణ్యత లేని కంకరో, లేదంటే బ్రిక్సో, నాణ్యత లేని ముడి పదార్థాలు వాడడం వల్ల నాణ్యత లోపం అనేది తలెత్తిద్ది. అదొక కారణం ఉండొచ్చండి. మనం త్వరతగతిన అంటే నిర్ణీత సమయానికి ఇవ్వకముందే మనము ఇమీడియట్గా బిల్డింగ్ అంటే ఫాస్ట్గా చేయాలనుకున్న దానిలో ఇలాంటి తప్పుడు అడుగులు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అండి, ఇవాళ బహుళ అంతస్తులు కట్టే సమయంలో మనము మినిమం వాళ్ళు 4 years అంటే 5 years టైం పెట్టుకోవాల్సిందే. అండ్ బిల్డర్ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే అండి, నిర్మించిన నిర్మాణం అనేది టైం పైన ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి కాస్టింగ్ పెరుగుతుంది. తద్వారా ఏమవుతుందండి, ఆ కాస్టింగ్ అనేది ఎవరి పైన పడుతుందండి, అల్టిమేట్గా మళ్ళీ ఎండ్ యూజర్ పైన. కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా. ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ప్రతిది కూడా ప్లాన్ ఆఫ్ ఇది నిర్మాణం అండి. ఒక నిర్మించడం అనేది కరెక్ట్ సమయంలో అవుతుంది అనే దానిపైన మనము కంకణం కట్టుకొని చెప్పాల్సినటువంటి సమయ నిర్ధారణ అనేది. అలాంటప్పుడు వాళ్ళే కస్టమర్లకి 3-4 నెలలు లేట్ అయ్యేటువంటి అవకాశం అలా చెప్తే మీరు నాకు 6 నెలలు సమయం ఇవ్వాల్సిన బాధ్యత ఉందనేది చెప్పాల్సిన అవసరం ఉంది కదా, అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. కానీ సేల్స్ కోసం అప్పటికప్పుడు కస్టమర్లను వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నారు, తర్వాత ఇన్ టైంలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేకపోతున్నారు, ఇక్కడ కొనుగోలుదారు ఇబ్బంది పడుతున్నారు. అవునా కదా? ఎస్. ఎప్పుడైనా కానీ కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఎండ్ యూజర్గా మీరు వెళ్ళేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, మీరు బిల్డర్ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర మీరు వెళ్ళారనుకోండి, ఎంతసేపు ఉండని అతనికి సేల్ అయ్యిందా లేదా అనేది ముఖ్యంగా అండి. దట్ ఈస్ హిస్ టార్గెట్. తనకున్నటువంటి టార్గెట్ ఏంటంటే నయానో భయానో ఎలాగో అలాగో సేల్ అవ్వడం అనేది తన టార్గెట్. అది తప్పు. అంటే దీంట్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా మార్కెటింగ్ కోసం, నీ కంపెనీ ప్రమోషన్స్ కోసం, నీకు లాభాలు రావడం కోసం కొనుగోలుదారులని మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి వారిని మోసం చేయడం తప్ప కాదా? సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా మేము నిర్మాణ సంస్థలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అదే అవగాహన పరుస్తున్నామండి. మా సంస్థ ద్వారా చేసే పనే అదండి. ఇప్పుడు ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్లను పెట్టో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టో ఏదో ఒకటి చేసేసి వాళ్ళు కస్టమర్లు రప్పిస్తున్నారు. అవును. సో ఈ వెళ్ళే క్రమంలో ఏంటంటే మీరు కూడా మీ యాంగిల్లో మీరు ఆలోచించుకోవాలి. 4-5 విషయాలు కనుక్కున్న తర్వాత ఎలా ఇమీడియట్గా అదేదో పోతుంది అన్నట్టుగా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునేది కాదండి. ఇది టీ కాఫీయో లేకపోతే షర్టు ప్యాంటు కాదండి మీరు కొనేది, స్థిరాస్తి. సో ఇప్పుడు మీరే బిల్డర్ అండి, మీ దగ్గరికి నేను వెళ్ళాను, మీరు ఎంతసేపు ఉన్నా కానీ కూడా మీ బిల్డర్ డబ్బా కొట్టుకోవాల్సిందే. అదే థర్డ్ పార్టీ ఉన్నాను అనుకోండి, ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటే దీనిపైనే వర్క్ చేసే పర్సన్ దగ్గర మీరు వెళ్ళారనుకోండి, అందులో మంచి చెప్తాడు, చెడు చెప్తాడు, అండ్ దాంట్లో ఆ మంచి చెడులో ఇది బెస్ట్ అని చెప్తాడు. అలాంటి అవగాహన లేకుండా చాలా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ బిల్డర్లు కానీ నిజంగా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలను లేదంటే ఇన్ఫ్లుయెన్సర్లను డబ్బులు వెచ్చించి యాడ్స్ చేయించుకునే దాని బదులు అదే డబ్బులు వెచ్చించి క్వాలిటీతో గనక నిర్మాణం గనక ఉంటే కొనుగోలుదారులే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా మారి మౌత్ పబ్లిసిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. మీరు బ్రహ్మాండమైనటువంటి విషయం చెప్పారండి. ఇవాళ ఎలా ఉన్నారంటే అండి, ఎవరైతే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో
ఇలా బ్రాండ్ అంబాసిడర్స్ వల్లనో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనో ప్రభావితం అయ్యే ముందుకు వస్తున్నారు. ఇలా మనలాగా చెప్పే వాళ్ళకి వాల్యూ లేదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పామనుకోండి ఊరికి శత్రువు అన్నట్టుగా, ఉన్నమాట చెప్తే ఊరికి శత్రువు అన్నట్టుగా అయిపోయింది. ఎందుకు నాణ్యత బాగుంటే కొనుగోలుదారులు మంచి మాటలు చెప్తారు. మీరు చూడండి అండి, ఇప్పుడు మొన్న మనం ప్రాపర్టీ మేళా కండక్ట్ చేశాం కదండి, మనం ఎవరిని పిలిచామండి అక్కడికి? మా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అండ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులని. ఓకే, అక్కడికి వచ్చినటువంటి ఒక బిల్డర్కి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చాడనమాట. అంటే మీరు ప్రాపర్టీ మేళా ఓపెనింగ్ అంటే మేము చాలా గ్రాండ్గా సెలబ్రిటీస్ వస్తారేమో అనుకున్నాము, ఇలా మీరు చిచ్చుబుడ్లు వెలిగించేసి చాలా హంగామా చేసేసి బటన్ ఒత్తగానే ఇట్లా బాలాజీ అనే స్కీమ్ ఇట్లా తిరుగుతుందేమో అని అనుకున్నామనేసి చెప్పాడనమాట అతను. లేదు, మేము రోడ్డు మీద చేయడానికి కారణం ఏంటంటే ఇలా రోడ్డు మీద వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, కొన్న తర్వాత రోడ్డు మీదకి వచ్చేసి ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా, అది కాదు విషయం. మనం ఏది ఉన్నా కూడా మనం అక్కడికి వెళ్లే ముందు రోడ్డు ముందే ఎగ్జాక్ట్లీ అంటే ఎవరిని మీరు మభ్య పెట్టకూడదు, మాయమాటలు చెప్పొద్దు పెట్టకూడదని మీరు అనుకున్నారు. మీరు అందుకే రోడ్డు మీద బాలాజీ అనేటువంటి ఓపెన్ చేసాం మేము. ఎస్, బికాస్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రోడ్డు మార్గంలోనే వెళ్తారు. ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడే మీరు మనం వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోవాలనేసి ఆ నిర్ణయానికి అక్కడ చేసామన్నమాట. ఓకే, మన నెక్స్ట్ ప్రాపర్టీ షో మనం రవీంద్ర భారతిలో చేస్తున్నామండి. సో అది తర్వాత మాట్లాడదు. సో ఇక్కడ ఏమైపోతుందంటే అండి, నేను చెప్పేది ఏంటంటే మనము చిచ్చుబుడ్లు వెలిగించండి, ఇల్లు కట్టిన తర్వాత దీపాలు వెలిగించే విధంగా ఉండాలి బిల్డర్స్ అనే వాళ్ళు కూడా. వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉండాలి నేను చెప్పేది. సో ఇవాళ మనకు స్విమ్మింగ్ పూల్ ఘటన అనేది అంత ఈజీగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం కాదండి, చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఈ ఎఫెక్ట్ అనేది ఎంటైర్ బిల్డర్స్ పైన పడుతుందండి. ఇది కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, అరే పలానా టవర్స్లో మేము తీసుకుంటే ఇలా అయిపోయింది కదా, సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు వాళ్ళ ఆఫీసులో వెళ్ళేసి మీరు కంటైనర్ ఆఫీస్లో కూర్చొనేసి చెప్తే వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారు మీకు, ఈ కాఫీలు టీలకు మీరు లొంగొద్దు. నేను అదే చెప్తాను అంటే ఎప్పుడైనా కూడా కాఫీలు టీలకు లొంగదు. ఎందుకంటే ఒక సందర్భం చెప్తానండి, మీకు గుర్తు చేస్తాను. ఒకరు ఇలాగే మేము వెళ్తున్నటువంటి క్రమంలో, ఈ 4 ఏళ్లలో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బాబు, నాన్న మనం మధ్యాహ్నం భోజనం చేశాము, మనకి బ్రౌచర్ ఇచ్చారు, దాని తర్వాత మీరు కాఫీ తాగారు, టీ తాగారు, తీసుకుందాం నాన్న అంటున్నారు. అక్కడ నిర్మాణమే కాలేదు, బ్రోచర్ రిలీజ్కే. అంటే బాబు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ, అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక వెంచర్ చూపించి ఆ వెంచర్ కి కారు పంపించి పిలిపించి బిర్యానీ పెట్టి ఇదంతా ఏంటి మీరు అన్నారే, కాస్టింగ్ పెరుగుతుంది. ఆ కాస్టింగ్ అంతా ఎవరిపైన వేస్తారండి? ఎవరిపైన వేస్తారు చెప్పండి? కొనుగోలుదారు 100% అంతే కదండి. ఇవాళ కూల్ డ్రింక్ యాడ్సే చూసుకోండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తారు. కూల్ డ్రింక్ అంతా ఎవరిమైనా వేస్తారు. 10% అమౌంట్లో కూల్ డ్రింక్ తయారవుతుంది, కానీ 90% మనం ఏంది వీటిపైన మనం పెడతాం. సో ఇవాళ ఏంటంటే కస్టమర్ అనే వ్యక్తి కూడా అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నాడు, ఇలా చేస్తేనే బిజినెస్ అన్నట్టుగా ఉంది. సో దాన్ని మనం మార్చలేమండి. ఈ విషయాన్ని మీకు ఇంత సమయంలో మెయిన్గా అంటే మనం ఆలోచించుకోవాల్సిందంటే, ఎవరైనా కూడా ఈ పర్చేస్ చేసే వాళ్ళు కానీ ఏదైనా కానీ కూడా ఈ చిన్న చిన్న తాయిదాలకు మీరు లొంగొద్దు. ఓకే, స్థిరాస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇవాళ నేను మొన్న రీసెంట్ ఒక సంస్థ దగ్గరికి వెళ్ళానండి, ఎలా ఉంది మార్కెట్ ప్రైసింగ్ విషయంలో ఇలాగే మాట్లాడితే, ఇప్పుడు ప్రభుత్వము ప్రజెంట్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ సేల్స్ బాగాలేవు అది. నేను షట్ యువర్ మౌత్ అని చెప్పానండి అతనికి. షట్ యువర్ మౌత్ 2001 నుంచి చూస్తున్నానండి, 2001 నుంచి చూస్తున్న ఈ డ్రామాలన్నీ కూడా. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బాగాలేదో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటండి సునాయాసంగా ప్రభుత్వం పైన వేసేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. 2001లో చూశాను నేను ఇది, 2008లో చూశాను ఇది, 2012లో చూశాను. మీరు గవర్నమెంట్స్ ఏమున్నాయో మీరు చూసుకోండి, గూగుల్ అవుట్ చేసి చూసుకోండి. 2014లో చూశాను, మళ్ళీ ఇప్పుడు 2023లో చూస్తున్నాను, మళ్ళీ 2017లో కూడా అన్నారు. సో మీరు ఒక రితీష్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, లేకపోతే హిమాంశు రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టాల్సిన రేట్లు ఇప్పుడే పెట్టారు. వాళ్ళు ఎవరని మీరు అనుకోవచ్చు. ఒకరేమో కేసీఆర్ గారు మనవడు, ఇంకోరేమో రేవంత్ రెడ్డి గారు మనవడు. సో వాళ్ళ ముఖ్యమంత్రులు అయినప్పుడు రేట్లు మీరు ఇప్పుడే పెట్టేశారు. ఇప్పుడు ఆ రేట్లు పెరిగిన దాన్ని మనం క్రమక్రమంగా ఎట్లా చేసుకోవాలన్న దానిపైన ఆలోచించుకోవాలి, మార్కెటింగ్ ఎలా వేయాలన్న దానిపైన ఆలోచించడానికే మేము ఇలాంటి సర్వేలు చేస్తున్నామండి. ప్రభుత్వాలను నిందించొద్దు. ఇవాళ ఒక రోజుతో నిర్మించినటువంటి నగరం కాదు హైదరాబాద్, 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరం. ఒక హుసేన్ సార్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో రియల్ ఎస్టేట్లో రంగంలో ఒక అనుభవంతో కాదు, అనుభవించినటువంటి విషయాలనే నేను మీకు చెప్తున్నాను. సో ఇవాళటి రియల్ ఎస్టేట్ సంస్థలు కానివ్వండి, ఈ స్విమ్మింగ్ పూల్ ఘటనను మాత్రం చాలా నేను సీరియస్గానే తీసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకు సంబంధించినటువంటి విషయం అది. ఓకే,
సో ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు అదే కనుక ఇంకో 2 నెలలు అయితే సమ్మర్ అండి. ఆ 2 నెలల తర్వాత అయితే ఎంతమంది పిల్లలు ఉంటారండి? ఒక గేటెడ్ కమ్యూనిటీలో 500 ఫ్లాట్లు అంటే ఒక యూనిట్కి, ఐఎమ్ సేయింగ్ ఒక యూనిట్కి ఒక బాబు లెక్క పెట్టుకోండి. సరే ఓకే, ఒక 15 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 15 కుటుంబాలలో కడుపుకోత కదా. అది ఆలోచించమని చెప్తున్నానండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.